మనిషి రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి? ఇందులో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రతి మనిషికి సరియైన నిద్ర చాలా అవసరం. నిద్ర పట్టక కొంతమంది బాధపడితే మరి కొందరు అతి నిద్రతో సతమతమవుతుంటారు. అయితే నిద్ర తక్కువైనా ఎక్కువైనా ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వయసును బట్టి ఎవరికి ఎన్ని గంటలు నిద్ర అవసరమో, ఒకవేళ అతి నిద్ర సమస్యతో బాధపడుతున్నట్లయితే దానిని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం. ఎవరికి ఎన్ని గంటలు నిద్ర అవసరం? వయసును బట్టి నిద్ర సమయాలు తెలుసుకుంటే అతి నిద్రకు అడ్డుకట్ట వేయవచ్చు అంటున్నారు నిపుణులు. తద్వారా ఎన్నో అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు. కొన్ని పరిశోధనల ప్రకారం ఎవరికి ఎన్ని గంటలు నిద్ర అవసరమంటే అప్పుడే పుట్టిన పిల్లలు 14 నుంచి 17 గంటలు, ఏడాదిలోపు చిన్నారులు 12 నుంచి 15 గంటలు, 1 నుంచి 2 ఏళ్ల వయసున్నవారు 11 నుంచి 14 గంటలు, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు 10 నుంచి 13 గంటలు, స్కూలుకు వెళ్లే పిల్లలు అంటే 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు 9 నుంచి 11 గంటలు, టీనేజర్లు అనగా 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 8 నుంచి 10 గంటలు, తరువాత పెద్ద వయసు ఉన్నవారు 7 నుంచి 9 గంటలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు 7 లేదా 8 గంటలు నిద్రపోవాలి. ఎంత లేదన్న కనీసం ప్రతి మనిషి 6 గంటలు తక్కువ కాకుండా నిద్రపోవాలి. కొంతమంది అదే పనిగా పగలు, రాత్రి కూడా నిద్రపోతుంటారు. మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే చాలాసేపు నిద్రపోతారు. 2 గంటలకు నిద్రపోతే సాయంత్రం 5 గంటల వరకు నిద్రపోతుంటారు. ఇలా నిద్రపోవడం ఎంతమాత్రం మంచిది కాదు. మధ్యాహ్న సమయంలో అరగంటకు మించి నిద్రపోకూడదు. ఎక్కువసేపు నిద్రపోతే డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, అధిక బరువు లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అతిగా నిద్రపోయేవారు బద్ధకస్తులుగా మారిపోతారు. ఏ పని మీద ఏకాగ్రత ఉండదు. ఈ క్రమంలో ఒకవేళ అతినిద్ర సమస్యతో బాధపడుతున్నట్లయితే రోజువారీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం అత్యవసరం అంటున్నారు నిపుణులు. రోజూ ఒకే తరహా నిద్ర సమయాన్ని పాటించాలి. అంటే వారాంతాలు, సెలవు రోజుల్లో కూడా నిర్ణీత వేళలకే నిద్ర లేవాలన్నమాట. కొంతమంది రాత్రులు సరిగా నిద్ర పట్టక ఉదయం ఆలస్యంగా లేస్తుంటారు. అలాంటి వాళ్లు నిద్రపో ఉపక్రమించేలా పడకగదిలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే నిద్ర భంగం చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను దూరం పెట్టాలి. రాత్రులు సెల్ ఫోన్కు దూరంగా ఉండటం మంచిది. కెఫిన్కు నిద్రను భంగం చేసే లక్షణం ఉంది. కాబట్టి కాఫీ, టీ వంటివి పడుకునే ముందు అస్సలు తాగకూడదు. మధ్యాహ్నం ఎక్కువసేపు పడుకోవడం వల్ల కూడా రాత్రులు నిద్ర పట్టదు. తద్వారా గంటలు తరబడి నిద్రపోవడానికి శరీరం అలవాటు పడుతుంది. పగలు అరగంటకు మించి కునుకు తీయకపోవడం మంచిది. నడక, వ్యాయామాల వల్ల ఆరోగ్యమే కాదు, నిద్ర సమయాలు కూడా అదుపులో ఉంటాయి. ఈ క్రమంలో శరీరం అలసిపోయిన తద్వారా నిద్రలేమిని కూడా అధిగమించవచ్చు. అలాగే ఆహారంలో పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సుఖనిద్రను ప్రేరేపించే పాలు, పాల పదార్థాలు, బాదం, కివి పండ్లు, అరటి పండ్లు, లెమన్ టీ వంటివి తరచూ తీసుకోవడం మంచిది. వీటితో పాటు మానసిక ఆందోళనలు, ఒత్తిడిని దూరం పెట్టడం ముఖ్యమే. మద్యపానం, మత్తు పదార్థాలు, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటి వల్ల ఎప్పుడూ మత్తుగా ఉంటూ అతి నిద్ర వస్తుంది. అయితే ఎన్ని చేసినా, నిద్ర పట్టకపోయినా, అది నిద్రకు దూరం చేసుకోలేకపోయినా వెంటనే సంబంధిత నిపుణులను సంప్రదిస్తే సమస్య తీవ్రత కాకుండా జాగ్రత్త పడవచ్చు.